మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే కొన్ని షరతులు పెట్టింది. పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది కోర్టు. జూన్ 26న పిన్నెల్లిని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి. పిన్నెల్లికి బెయిల్ మంజూరు కావడంతో నెల్లూరు జైలు దగ్గర పోలీసులు మోహరించారు. భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే కొన్ని షరతులు పెట్టింది. పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది కోర్టు. జూన్ 26న పిన్నెల్లిని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే బెయిల్ని అయితే మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో అంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాల్వాయి గేట్ పోలీస్ స్టేషన్లో ఈవీఎంని పిన్నెల్లి ధ్వంసం చేశారనే వీడియోకి సంబంధించి అటు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీదకి ఒక కేసు కూడా నమోదైంది. దీంతో పాటుగా అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారి నారాయణ స్వామి మీద దాడికి పాల్పడ్డారు. ఈ రెండు కేసులకి సంబంధించి ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా జూన్ నెలలో 26వ తారీఖు నుంచి ఉన్నటువంటి పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు చేయగా వాటిని హైకోర్టు అయితే డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ బెయిల్కి హైకోర్టులో అయితే ఈ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ రెండు కేసుల్లో కూడా షరతులతో కూడిన బెయిల్ని అయితే పిన్నెల్లికి మంజూరు చేసింది. ఈ షరతులకు సంబంధించి కూడా ఆయన పాస్పోర్ట్ని అప్పగించాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటుగా మరికొన్ని షరతులు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మొత్తం షరతులకు సంబంధించిన అంశాలు కొద్దిసేపట్లో కోర్టు తీర్పు కాపీ బయటకు వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయనకి విడుదలకు సంబంధించి కూడా అక్కడ నెల్లూరు సబ్ జైలు దగ్గర కూడా ఏర్పాట్లు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తయితే ఇవాళే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే కనుక రేపు ఉదయం పిన్నెల్లి జైలు నుండి బయటకు వస్తారని చెప్పైతే మనకి తెలుస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.